క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, భారతదేశంలో ఒకప్పుడు బానిస వ్యాపారం, బానిస వ్యవస్థ ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడంటే, యోహాను 15:15 వచనంలో, మిమ్ములను దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నాను, తండ్రి నాకు తెలియజేసిన విషయాలను మాత్రమే మీకు తెలియజేస్తున్నానని చెప్పాడు. అంటే తండ్రి యొక్క ఇష్టం, దేవుని యొక్క ఇష్టం ఏమైంది ఉంటే బానిస వ్యవస్థ అనేది ఉండొద్దు అని దేవుని యొక్క చిత్తం. అలాగే అంబేద్కర్ గారు కూడా పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నాడు. ఈ యొక్క బానిస వ్యాపారాన్ని నిషేధించే చట్టం 1807లో తీసుకొని వచ్చారు క్రైస్తవులు. ఇది చట్ట విరుద్ధమని ప్రకటించింది, నిషేధించింది, అమలుపరిచింది బ్రిటిష్ అధికారులు. అంతవరకు బానిసలుగా బాంచందోరా అని, మా కాళ్ళ కింద ఉండాలి అని అత్యంత క్రూరంగా వ్యవహరించారు మనవాదులు. క్రైస్తవులు ఆ చట్టాన్ని తెచ్చి విముక్తి కలిగించారు, అప్రెంటిస్ కార్మికులుగా చేశారు, గౌరవం